నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా భరతమాత అనాథ వృద్ధాశ్రమంలో అనగానే జరుగుతుంది గాను శ్రీ అనిల్ గారు అలాగే పద్మజ గారు అనాథ వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దాన్ని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవే మహస్వ లక్ష్యంగా 65 మంది నిరాశ్రితుల ఆకలి తీర్చడానికి శ్రీ అనిల్ గారి తల్లిదండ్రులు శ్రీ నీలాద్రి గారి శ్రీమతి ఇందిరా గారి వివాహ దిన శుభ సందర్భంగా అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీ నీలాద్రి గారికి శ్రీమతి ఇందిరా గారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పెళ్లిరోజు వేడుకలు మరింత జరపాలని కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ అలాగే మీకు మీ జంటకి పెళ్లిరోజు శుభాకాంక్షలు అండి. అలాగే అనిల్ సార్ గారి తరఫున మరియు పద్మజ మేడం గారి తరఫున అలాగే మా భరతమాత ఆశ్రమంలో మీకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే మరో వసంతం నిన్న మీ దాంపత్య జీవితం సుఖశాంతులతో సాగాలని కోరుకుంటూ ఏం లేని గడిచిన చెరని మీ బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ ఆనందాలను ఆస్వాదిస్తూ ఆప్యాయలతో అల్లుకుపోతూ అందులోని అనుభూతులతో మీ జంట ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిండు నూరేళ్లు వర్ధిల్లాలని కోరుకుంటూ మీ జంటకి పెళ్లిరోజు శుభాకాంక్షలు అండి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ అనిల్ గారికి అలాగే పద్మజ గారికి చిరంజీవి ద్విదేశ్ గారికి శ్రీ నీలాద్రి గారికి ఇందిరా గారికి చిరంజీవి లలిత లోని గారికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దాన్ని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలను అందించే శక్తి ఆ భగవంతుని మీకు ప్రశంసాలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసిద్ధం దేవుని పెడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి పద్మజ గారికి శ్రీమతి ఇందిరా గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైదనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ లక్ష్మీదేవి దేవుడు దుర్గాదేవి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీ అనిల్ గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ ఆ శ్రీరాముని ఆశీస్సులు అలాగే ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వరుస్తున్న తండ్రి లాంటి వెంకటేశ్వర మరియు పుష్పమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 360 రోజులు నిత్యానందం జరగని కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తను వందల మంది వేల మందిని చేపిస్తున్న వెంకటేశ్వర మరియు పుష్పమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దాన్ని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వర మరియు పుష్పమ్మ అమ్మగారికి ప్రత్యేక దినాలు తెలుపుకుంటూ పాదాభివందనం. అలాగే ఈరోజు శ్రీ అనిల్ గారు శ్రీమతి పద్మజ గారు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీభవ. ఈరోజు అన్నం చేసిన వంటకాలు స్వీట్ కలాకంద్ అలాగే ఫ్రూట్స్ మ్యాంగోస్ అలాగే రైస్ మిల్ మేకర్ మసాలా టమాటా పప్పు సాంబారు. అన్నదాత సుఖీభవ అన్నదాత అన్నదాత సుఖీభవ 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 సుఖీభవ. ఘోరం